సో, అమీర్‌పేట్‌కి వచ్చిన తర్వాత ఇలా చూడగానే రకరకాల ఇన్‌స్టిట్యూట్స్, రకరకాల కోచింగ్ సెంటర్స్ కనిపిస్తుంటాయి. సో, అందులో నుంచి ఒక బెస్ట్ కోచింగ్ సెంటర్‌ని, ఒక ఇన్‌స్టిట్యూట్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఓకే. మనం ఫ్ అమీర్‌పేట్‌కొచ్చిన తర్వాత చాలా ఇన్‌స్టిట్యూట్ కనిపిస్తూ ఉంటాయి. బెస్ట్ కోచింగ్ సెంటర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? దీనికి మెయిన్‌లీ ఒక 5 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఓకే. ఫస్ట్ మనం కోచింగ్ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ వీ నీడ్ టు చెక్ విత్ ద ట్రైనర్. హ్మ్. ఫస్ట్ ట్రైనర్ ఎవరు చెప్తున్నారు అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకే. ట్రైనర్ ఎవరు ఆయనతో మాట్లాడండి ఫస్ట్ ట్రైనర్‌కెళ్ళి. ట్రైనర్ దగ్గరికెళ్ళి మాట్లాడేసి సబ్జెక్ట్ ఎలా చెప్తున్నాడు ఏంటి అనేది వినండి. ఒక 2-3 సెషన్స్ వినండి. వింటే మీకు క్లారిటీ వస్తది. ఆయన చెప్పేది మనకు అర్థమవుతుందా లేదా అనేది ఒక క్లారిటీ వస్తది. అప్పుడు ఓకే 25% యూ కెన్ ఆప్ట్ ఇట్. ఆఫ్టర్ దట్ సిలబస్ కంటెంట్ అనేది మీరు చూడాలి. లైక్ వాట్ ఈస్ ద కంటెంట్ దే ఆర్ గివింగ్. కంటెంట్ ఏమి ఇస్తున్నారు అనేది చూసి ఆ కంటెంట్ని మీరు గో త్రూ అవ్వండి. ఓకే. లైక్ ఆ కంటెంట్ మీకు వ్యాలిడా కాదా అనేది మీకు ఒక ఐడియా లేకపోతే యూ కెన్ ఫార్వర్డ్ టు సమ్వన్. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మీ బ్రదరు అంకుల్ మామయ్య ఎవరో ఉంటే వాళ్ళకి పంపించి మామయ్య నేను ఇది నేర్చుకుందాం అనుకుంటున్నాను, ఈ సిలబస్ అనేది వాళ్ళు ఇచ్చారు, ఇది ఎంతవరకు వ్యాలిడ్ నాకు, నేను ఇది నేర్చుకోవచ్చా అనేది వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. ఓకే. తర్వాత ఆఫ్టర్ ద ట్రైనింగ్ లైక్ ప్లేస్మెంట్ అనేది ఆపర్చునిటీ ఎలా ఉంది. ప్లేస్మెంట్ అంటే లైక్ మాక్ ఇంటర్వ్యూస్ కానీ కమ్యూనికేషన్ బిల్డింగ్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారా లేదా, అసెస్మెంట్ త్రూ అవుట్ ద కోర్స్. ఇన్ని రోజులు నేను మీరు ఒక 100 డేస్ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక 6 months స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఈ 6 monthsకి రోడ్ మ్యాప్ ఏంటి అనేది తెలుసుకొని జాయిన్ అవుతే ఇట్స్ బెటర్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫీజు 5,000 తక్కువ ఉందని ఇక్కడ జాయిన్ అవుతా, 10,000 ఎక్కువ ఉందని అక్కడ జాయిన్ అవుతా అంటే ఇట్ ఈస్ లైక్ వేస్ట్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ మనీ.